హాయ్ అండి. ఈరోజు వచ్చేసి వీడియోలో బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్టు. సో దీనికి నడుముకి అనేసి మనకి ఇండివిజువల్ పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలనేది చాలామందికి డౌట్ రాదండి. సో మన బోటెక్ స్టైల్లో ఏ విధంగా వేస్తారో మీకు రోజు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మన బ్లౌజ్ వచ్చేసి ముందుగా ఇండివిజువల్ పైపింగ్ అనేది వేసాను. నేను చాలా వీడియోలో పోస్ట్ చేశానండి ఇండివిజువల్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అని. సో ఇప్పుడు వచ్చేసి నడుంకి బూటెక్ స్టైల్ ఏ విధంగా వేయాలన్నది మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా హాఫ్ పొట్ అనేది తీసుకోవాలండి. మన పైపింగ్ ఏదైతే వేస్తామో ఆ కలర్ హాఫ్ పొట్ అనేది తీసుకొని క్రాస్ పీసులు 2 అయితే తీసుకొని జాయిన్ చేసుకోవాలండి. సో దీనికోసం నేను సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ పొట్టు థ్రెడ్ అనేది పెట్టుకొని చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు చూసుకోవాలండి. సన్నగా ఒకే లెవెల్లో వస్తుంది. సో ఈ విధంగా అనేది కుట్టుకోవాలండి. ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. బోటెక్ స్టైల్లోనండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట బ్లౌజు. ఈ విధంగా స్టిచ్ చేస్తే మన ప్రైస్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజ్కి. ఈ విధంగా కనుక మనం స్టిచ్ చేస్తే బ్లౌజ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ కట్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి మన బ్లౌజ్ అనేది ఫస్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలండి. మెయిన్గా మన డాట్స్ అనేది వేసేసుకోవాలి. డాట్స్ వచ్చేసి ఒక 4 ఇంచులు పొడవు ఉంటే సరిపోతుందండి, ఇంకెక్కువ అవసరం లేదు. సో ఇలా 2 పక్కల డాట్స్ అనేది వేసుకోవాలండి. 2 డాట్స్ చూడండి ఈ విధంగా క్లాత్ అనేది పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు కుట్టుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ రావాలండి. సింగిల్ పాదం అనేది యూజ్ చేయాలండి. సింగిల్ పాదం అయితేనే వస్తుంది. సో చూడండి ఈ విధంగా కుట్టుకున్నారు కదా. ఆ తర్వాత మనం నడుము పట్టి జాయిన్ చేయడానికి మనం క్లాత్ అనేది తీసుకుంటాం కదండి. ఒక 2 ఇంచుల వెడల్తో ఒక స్ట్రైట్ పీస్ అనేది ఒకటి తీసుకుంటాం కదా. సో దాన్ని చూడండి మన పైపింగ్ అనేది అటాచ్ చేసినాం కదా. తర్వాత మన బ్లౌజ్ పిక్ ఏ విధంగా అయితే నడుము పట్టి అటాచ్ చేస్తామో సేమ్ అదే విధంగా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. చాలా అంటే చాలా ఈజీనండి, పెద్ద కష్టమేం కాదు. చూడండి థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. కట్స్ ఇచ్చుకోవడం వలన మనకి షేప్ అనేది నీట్గా అనేది ఉంటుందండి. చూడండి ఈ విధంగా అనేది తీసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. చూడండి వీడియో చూపిస్తున్న విధంగా సో చూసారండి ఈ విధంగా అనేది వస్తుంది. సో చూడండి సేమ్ మళ్ళీ దాని మీద పై కుట్టు అనేది వేసుకోవాలండి. ఒక టాప్ స్టిచ్ చూడండి థ్రెడ్ యువతలకి వెళ్ళి ఉండేటట్టు చూసుకుని ఆ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ రావాలి. మీకోసం వీడియో ఎక్కడ స్కిప్ చేయలేదండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం పెట్టానండి బిగినర్స్ కోసం. సో చూడండి ఈ విధంగా అనేది కుట్టుకుంటూ రావాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. బోటెక్ స్టైల్లో ఇదే యూజ్ చేస్తారండి. చాలామంది అడిగారండి బ్యాక్ పార్ట్ పైపింగ్ ఎట్లా వేయాలి నెక్ దగ్గర అనేసి ప్లస్ కింద అనేసి. సో వాళ్ళ కోసం అనేది వీడియో అప్లోడ్ చేశానండి. చూడండి అసలు మనం పైపింగ్ ఎలా వేసాము, అసలు ఏంటి ఖర్చు అది ఏం కూడా కనబడదండి. చూడండి ఎంత నీట్గా అనేది ఉందో, బోటెక్ స్టైల్లో కుట్టేటట్టే ఉంది కదండి. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి నడుంకి వచ్చి పైపింగ్ అండి.
చాలా అంటే చాలా ఈజీ అండి.